అసలు హరిహరి అని ఎప్పుడు అనాలో తెలుసా? అమంగళం విన్నప్పుడు అంటే ఈ దోషం పోతుంది. అబద్ధం చెప్పేవాడిది ఎంత పాపమో విన్నవాడిది అంతకు మించిన పాపం. వావి వరుసలు లేకుండా తమ గొడవల మధ్య అన్నం పుణ్యం ఎరగని స్త్రీల గురించి నీచంగా అబద్ధాన్ని నిజం చెప్పి మాట్లాడుతుంటే వినేవాడిది మహాదోషమవుతుంది. చెయ్యకూడని కార్యాలను ధనాధికారి కామ లోభాలతో ఆశ చూపెడుతున్నప్పుడు వెంటనే హరిహరి అని ఆ విషయాన్ని నా దగ్గర మాట్లాడొద్దని చెప్పి పక్కకొచ్చేయాలి. అప్పుడే ఆ దోషం అంటదు. దేవలోకం వెళ్ళిన అర్జున్ని తన అపురూప లావణ్యాన్ని అనుభవించమని దయాన ఆవేశంతో ఊర్వశి అంటే దానికి అర్జునుడు హరిహరి అని అమంగళ మాటల దోషాన్ని పోగొట్టుకున్నాడు. మా వంశకర్త పురూరవుడికి భార్యవు, తల్లి వరుసైన నీవు అనకూడని మాటలవి అన్న నీకంటే విన్న నాకే ఎక్కువ దోషమని అర్జునుడు హరిని తలుచుకున్నాడు. ఆ సమయాల్లో తలుచుకుంటే దోషం పోతుంది. మిగతా ఏ సమయంలోనైనా శ్రీహరిని తలుచుకుంటే పుణ్యం కలుగుతుంది. అసలు హరిహరి అనే మాటని ఎప్పుడు అనాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.